తమ జీవనాధారమైన భూములను జాతీయ రహదారి నిర్మాణం కోసం లాక్కుంటే బతికేదెలా అని అధికారులను రైతులు నిలదీశారు. మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకొని పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకొని పురుగు మందు డబ్బాలతో రైతులు నిరసన తెలిపారు. కోట్ల విలువ చేసే భూములకు నామమాత్రంగా డబ్బులు ఇస్తే భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. సుప్రీంకోర్టులో కేసు వేసినాం, ఆల్రెడీ హైకోర్టులో కేసు వేసినాం, ఆల్రెడీ స్టేలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళకు తీసుకొచ్చి పోలీసు పోస్టుతో మమ్మల్ని ఈ ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఇకనైనా కూడా మాకు అసలు ఇబ్బంది పెట్టద్దు, మా భూములు లాక్కోవద్దు. బలవంతంగా భూసేకరణ చేసి ఇట్లా ఎంతమందిని ఇట్లా అధ్యస్తారు అంటే ఈ రైతు అనేటువంటి రైతే దేశానికి వెన్నుముక, రైతు లేని రాజ్యం లేదంటారు. ఇప్పుడు మమ్మల్ని ఎంతగానో విలవిల ఏడిపించుకుంటూ అధ్యస్తున్నారు. వాళ్ళకు న్యాయం కాదు, అది ధర్మం కాదు. ఈ రోడ్డు క్యాన్సిల్ చేసి ఉన్న రోడ్డును వెడలు తీసుకొని పోనీ అట్లా వాడి ఇప్పుడు మధ్య నుండి డైరెక్ట్ వయా గారపల్లి కాటారం మీదకెళ్ళి భూపాలపల్లి నేషనల్ హైవే కలుపుకోవచ్చు. వాళ్ళకి అన్ని ప్రత్యామ్నాయం పోవడానికి బొచ్చడానికి దారులు ఉన్నాయి. పోవడానికి ఈ మరీ మొత్తం ఉన్న దానిలోకి వెళ్ళి మొత్తం పచ్చని పంట పొలాల్లో ఉన్న భూములను ఖరాబ్ చేసుకుంటూ పోతామంటే మేము భూములు ఇచ్చేయలేదు. ఏ రోజు కానీ మొత్తం భూమి వచ్చి వాళ్ళు ఎంత బలవంతం చేసినా కూడా భూములు ఇచ్చేయలేదు. ఒకవేళ వాళ్ళు బలవంతంగా చేసినా కూడా మమ్మల్ని ఆ రోడ్డు కింద తీసుకొని పోయి వాళ్ళు రోడ్డు తీసుకొని పోనీ ఏం చేస్తాం. వీళ్ళ మొన్న ముఖ్యమంత్రి రీసెంట్గా మొన్న 40 రోజుల కింద కూడా మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి కలుసుడు కూడా జరిగింది. ఇక్కడ అంతకుముందు ఉన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర రామనారెడ్డి గారు కూడా లెటర్ ఇస్తే ఆ లెటర్ పట్టుకపోయి అంతకుముందు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారికి ఇచ్చుడు జరిగింది. మొన్న 40 రోజుల కింద కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసినాం. సరే నేను సాగు న్యాయం చేస్తాం, మేము రోడ్డు పోనీయకుండా అట్లా వాడి కాటారం దగ్గర భూపాలపల్లి నుంచి పార్తా అని చెప్పిండు. మాకు అదే విధంగా తీసుకొని పోవాలని మా విన్నపం. ఈ వ్యవసాయ భూముల్లో బావులు, బోర్లు, మోటార్లు, పైప్ లైన్ల ద్వారా పంటలను సాగు చేసుకుంటున్నామని, లక్షలాది రూపాయల విలువైన భూములను జాతీయ రహదారి నిర్మాణం కోసం ఇస్తే రోడ్ల వెంట బిచ్చమెత్తుకుని తిరగవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన రేటు ఇస్తే తప్ప భూములను వదులుకోమని రైతులు తెలిపారు. తహసీల్దార్ రైతులకు ఎంత చెప్పినా రైతులు వినకుండా సర్వేను అడ్డుకున్నారు. భూమికి ఎంత డబ్బులు ఇస్తారో చెప్పాలన్నారు. తక్కువ డబ్బులు ఇస్తే భూమి వదులుకోమన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, సర్వేయర్ మంజుమాన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నాకు రోడ్డు కింద పోతాంది. 4 కుటుంబాలు దాదాలి. నేను కట్టం చేసి ఆ రోడ్డుకు నేను భూమి రోడ్డుకు భూమి కాక మీరు తీసుకునే తట్టుంటే ₹1 ఎకరం ఈ రేపు నన్ను కూలి చేసుకుని పోతాం. లేకపోయింటే నా ఆయనకి వెళ్ళి రోడ్డు తీసుకుపోరి. రంగాపురం గ్రామం, మొగుళ్లపల్లి మండలం, భూపాలపల్లి జిల్లా. మళ్ళీ మాకొక్కటి మీరు సాయం చేసేది మా రైతులకు మొత్తం టోటల్గా వాళ్ళు అంటే మీరు మొత్తం మేజిస్ట్రేట్ కాబట్టి మీరు ఇచ్చే బాబు రిపోర్ట్ మా దగ్గర నుంచి ₹1 ఎకరం అయినా కూడా భూమి దొరుకుతలేదు మాకు. మాకు ఉన్న భూములన్నీ చిన్నకారు రైతులు 1 ఎకరం 2 ఎకరాల కంటే ఎక్కువ ఈ రోడ్డు పోయే బాబు అంతా 1 ఎకరం 2 ఎకరాల ఉన్నారు.